మీ సేవా కేంద్రాలు పునరుద్ధరించాలని కోరుతూ చేపట్టిన సైకిల్ యాత్ర విజయవంతంగా కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. అలాగే మాజీ ఉద్యోగుల నిరాహార దీక్షలు జయప్రదం చేయండని వారు పిలుపునిచ్చారు. విధుల నుంచి తొలగించిన మీ సేవా ఎంప్లాయీస్ ను కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని వారు కోరుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తక్షణమే స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విజయవాడలో ఏపీఈ మీ సేవా ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర దీక్షల పోస్టర్లను విడుదల చేయడం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో 2003 నుంచి 18 సంవత్సరాలుగా 170 ప్రభుత్వ అర్బన్ మీ సేవా కేంద్రాలలో 605 మంది ఉద్యోగులు విధులు నిర్వహించేవారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలు కోల్పోయిన వారికి యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీ అమలు చేసి ఉద్యోగాలు కల్పించాలని ఈ సైకిల్ యాత్ర చేపట్టారు. ఏపీ మీ సేవా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 7న ఆధ్యాత్మిక ఆలయం తిరుపతి నుంచి పరిపాలనా ఆలయం సచివాలయం వరకు పునర్జీవన సైకిల్ యాత్ర ప్రారంభించారు. ఈ సైకిల్ యాత్ర నెల్లూరు పట్టణం చేరుకుంది. ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు విజయవాడలో నిరాహార దీక్షలు జరుగుతాయని నిర్వాహకులు ప్రకటించారు. మీ సేవా కేంద్రాలు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తగా ఉంటూ ప్రతిరోజు దాదాపు 467 సర్వీసుల ద్వారా ప్రభుత్వ శాఖలకు ఏడాదికి 4,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని, యూజర్ చార్జెస్ రూపంలో మరో 30 కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చడం జరిగిందని వారు గుర్తు చేస్తున్నారు. గత 18 సంవత్సరాలుగా విధులు నిర్వహించిన 607 మంది ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆందోళన వ్యక్తమవుతోంది. సైకిల్ యాత్ర దీక్షలతో కూటమి సర్కార్ దిగి వస్తుందో లేదో చూడాలి. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానసపుత్రిగా చెప్పుకునే మీ సేవా కేంద్రాల సిబ్బంది మళ్ళీ ఆందోళన బాట పట్టారు. గత వైసీపీ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ ఏర్పాటుతో మీ సేవా కేంద్రాలను మూసివేయడం తెలిసిందే. దీంతో 170 కేంద్రాలకు చెందిన 600 మంది ఉద్యోగులు రోడ్డును పడ్డారు. వీళ్ళు గతంలో కొన్ని నెలల క్రితం అన్ని జిల్లాల్లో ఆందోళన కార్యక్రమం చేశారు. అందులో భాగంగా విశాఖపట్నంలో కూడా ఆందోళన చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయవాడలో చేపట్టిన సైకిల్ యాత్ర నెల్లూరు పట్టణానికి చేరుకుంది. లోకేష్ యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినందున మీ సేవా కేంద్రం పునరుద్ధరించ కోరుతూ వీళ్ళు వివిధ రకాలుగా ఆందోళన చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 19 నుంచి నిరాహార దీక్షలు కూడా చేస్తామని నిర్వాహకులు చెప్పారు. కూటమి ప్రభుత్వం స్పందించి మీ సేవా కేంద్రాలు ఎట్టి పరిస్థితుల్లోని వెంటనే పునరుద్ధరించి వారు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సూర్యతో శ్రీనివాస్, VB7 టీవీ, విశాఖపట్నం.